హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో 10 నిమిషాల్లో చాలా ఈజీగా రుచిగా గుంత పొంగనాలు అండ్ వీటికి కాంబినేషన్గా టేస్టీ టమోటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. వీటిని మీరు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా, లోపల ఇలా గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ టేస్ట్ని అస్సలు మిస్ అవ్వకుండా ఒక్కసారైనా సరే ట్రై చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఇన్స్టెంట్ గుంత పొంగనాలని అండ్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ గుంత పొంగనాల కోసం ఫస్ట్ ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి పావు కప్పు వరకు బియ్యపు పిండిని వేసుకోండి. నేను ఇక్కడ సూపర్ మార్కెట్స్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా బియ్యపు పిండిని, ఆ బియ్యపు పిండిని వేసుకున్నాను. మీరు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి బియ్యపు పిండి అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 3/4 కప్పు వరకు ఉప్మా రవ్వని వేసుకోండి. దీన్నే బొంబాయి రవ్వ, సూజీ అని కూడా అంటారు. పావు కప్పు బియ్యపు పిండి అండ్ 3/4 కప్పు ఉప్మా రవ్వ, ఇవి రెండు కలిపి మనకి 1 కప్పు అయ్యాయి కదా. సో 1 కప్పుకి మనం 1 కప్పు వరకు కొద్దిగా పులిసిన పెరుగుని వేసుకోవాలి. ఇలా కొంచెం పులిసిన పెరుగు వేసుకున్నారంటే మనం ప్రిపేర్ చేసుకోబోయే ఇన్స్టెంట్ గుంత పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ 2 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 1 ఇంచి అల్లాన్ని పైన తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పావు కప్పు వరకు తురిమిన క్యారెట్ని వేసుకోండి. నేను ఇక్కడ మీడియం సైజులో ఉండే క్యారెట్ని ఇలా తురుముకొని వేసుకున్నాను. మీ దగ్గర ఒకవేళ సమయానికి క్యారెట్ లేకపోతే క్యారెట్ వేసుకోకపోయినా కానీ నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3/4 కప్పు వరకు నీళ్ళని వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే రవ్వని బియ్య పిండిని వేసుకున్నారో అదే కప్పుతోటి 3/4 కప్పు వరకు నీళ్ళని వేసుకోండి. ఇంతకన్నా ఎక్కువగా వేసుకోవద్దు, ఇంతకన్నా తక్కువ కూడా వేసుకోవద్దు. ఇక్కడ నేను చెప్పిన కొలతలు మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వేసుకున్నారంటే మీకు గుంత పొంగనాలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో ఇలా 3/4 కప్పు నీళ్ళని వేసుకొని ఉండలు లేకుండా ఈ రవ్వని, బియ్య పిండిని, ఈ ఉల్లిపాయ ముక్కల్ని అన్నింటిని కూడా చక్కగా విస్కర్తో కానీ గరిటతో కానీ బాగా కలుపుకోవాలి. దీంట్లో మనం ఇలా ఒక పావు కప్పు వరకు బియ్య పిండిని వేసుకోవడం వల్ల ఈ గుంత పొంగనాలు అనేది పై లేయరు బాగా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. సో మొత్తానికి మనం ఇవన్నీ కూడా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఈ రవ్వ నానే వరకు పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం ఈ గుంత పొంగనాల్లోకి టేస్టీగా టమోటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ టమోటా చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి జస్ట్ ఒక 10 నుంచి 15 వరకు మెంతులను వేసుకోండి. మెంతులను మరీ ఎక్కువగా వేసుకున్నారా చట్నీ టేస్ట్ అంతా కూడా మారిపోతుంది. జస్ట్ ఒక 10 నుంచి 15 వేసుకుని సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి 1 ఇంచి అల్లాన్ని పైన తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చీలను కూడా ఇలా కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని ఈ పచ్చిమిర్చిని, అల్లాన్ని కూడా జస్ట్ 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మనకి పచ్చిమిర్చి పైన చూసారా ఇలా కొంచెం తెల్లగా వస్తే సరిపోతుంది. ఇలా తెల్లగా వచ్చిన తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్ పండిన టమోటాలని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటా ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందులోకి పొట్టు తీసిన 3 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కలు మెత్తబడేంత వరకు ఒక 3-4 నిమిషాల పాటు ఈ టమోటాని ఉడికించుకోండి. సో మొత్తానికి ఒక 4 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి టమోటా ముక్కలు ఇలా చక్కగా మెత్తగా అయిపోయి ఉంటాయి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి టమోటా మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే చట్నీకి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి. మినప్పప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర, ఈ 4 కలిపి 1 టీ స్పూన్ వేసుకొని జస్ట్ ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి.
సో మనకి పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంతే, చాలా చాలా టేస్టీగా ఉండే సింపుల్గా చేసుకునే టమోటా చట్నీ రెడీ అయిపోయింది. చూసారా, తక్కువ పదార్థాలతో చాలా టేస్టీగా ఈ టమోటా చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసుకోబోయే ఈ గొంతు పొంగనాలకి ఈ టమోటా చట్నీ చాలా మంచి కాంబినేషన్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయిన తర్వాత మూత తీసి మీకు ముందుగా కలుపుకున్న పిండిని చూపిస్తున్నాను. చూసారా, మనకి ఇది కొంచెం ఇలా గట్టిగా అయిపోయి ఉంటుంది అనమాట. అంటే ఈ పెరుగు అనేది రవ్వను పీల్చుకొని కొంచెం గట్టిపడి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. తర్వాత ఇందులోనే ఈ పొంగనాలు బాగా స్పాంజీ లాగా రావడం కోసం జస్ట్ 1/4 టీ స్పూన్ అంతా ఈనోని కానీ లేదంటే వంట సోడాని కానీ వేసుకోండి. నేను ఇక్కడ ఈనో వేసుకున్నాను. మీ దగ్గర ఈనో లేకపోతే వంట సోడా అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఈనో మీద జస్ట్ 1/4 టీ స్పూన్ అని నీళ్ళని వేసుకొని ఈ ఈనో అంతా కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. చూసారా, మనకి ఇలా కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట. మరీ పల్చగా జారుగా ఉండకూడదు. నేను చెప్పినట్లుగా ఎగ్జాక్ట్గా 1 చుక్క ఎక్స్ట్రా నీళ్ళు కూడా వేయకుండా ప్రిపేర్ చేసుకుంటే మీకు కూడా పర్ఫెక్ట్గా ఇదే విధంగా పిండి రెడీ అవుతుంది అనమాట. సో మనకి గుంత పొంగనాలు వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు గుంత పొంగనాల కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా గుంత పొంగనాల పెనాన్ని పెట్టుకొని అందులోకి ఒక్కొక్క గుంతలోకి కొద్దిగా 1/4 టీ స్పూన్ అంత నూనెని వేసుకొని నూనె వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ఒక్కొక్క గుంతలోకి ఇలా సరిపడా పిండిని వేసుకొని ఇలా పిండిని వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో వీటిని ఒక 2 నిమిషాల పాటు కాల్చుకున్నారంటే ఇవి ఒకవైపు చక్కగా కాలిపోతాయి. సో ఒకవైపు ఇవి చక్కగా కాలిన తర్వాత వీటిని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా మీరు కావాలంటే కొద్దిగా నూనెని వేసుకొని ఈ గుంత పొంగనాల్ని చక్కగా కాల్చుకొని చూసారా, ఇలా చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా గుంత పొంగనాలను వేసుకోండి. మనం గుంత పొంగనాలు వేసుకునేటప్పుడు ఫస్ట్ మధ్యలో ఉన్న గుంతలో కాకుండా అంచులో ఉన్న గుంతలో వేసుకుని లాస్ట్లో మధ్యలో గుంతలో వేసుకున్నారంటే మనకి మధ్యలో మంట ఎక్కువ వస్తుంది కాబట్టి అది తొందరగా ఫ్రై అయిపోతుంది అనమాట. సో ఇలా చక్కగా అన్ని గుంత పొంగనాలను కూడా వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ టమోటా చట్నీతో సర్వ్ చేసుకోండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను మీకు ఒక గుంత పొంగనాన్ని తుంచి చూపిస్తున్నాను. చూసారా, పైన క్రిస్పీగా లోపల గుల్లగా స్పాంజీ లాగా చూస్తేనే వెంటనే చేసుకోవాలనిపిస్తుంది. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో చక్కగా ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే సాయంత్రం పూట ఏమైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడైనా అప్పటికప్పుడు ఇలా గుంత పొంగనాలు ప్రిపేర్ చేసి టమోటా చట్నీని ప్రిపేర్ చేసుకొని ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత టేస్టీగా ఉన్నాయని. సో తప్పకుండా వీటిని ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.